ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజ్యం దిష్టి తీసుకురా. దిష్టి తీయడానికి వాళ్ళేమీ భార్యాభర్తలు కాదు ప్రీతి. అనవసరమైన ఓవర్ యాక్షన్ చేయకు. దిష్టి తీయించుకోవడానికి భార్యాభర్తలే కానవసరం లేదు రేవతి. భార్యాభర్తలు కాని వాళ్లకు కలిపి దిష్టి తీయకూడదు చెల్లెమ్మా. ఆడవాళ్ల విషయాలు మగవాళ్ళు మనకెందుకు బావా? మగవాళ్ళ ఆడవాళ్ల మాటలు వినడం మొదలు పెడితే ఇలాంటి దిక్కుమాలిన దిష్టి విషయాలే వస్తాయి. ఆడదాని వయ్యుండి మగాళ్ళు ఆడవాళ్ల మాటలు వినకూడదని అంటున్నావేంటి రేవతి? తన మాట వినే మగాడు లేడు అని రేవతి బాధలే అర్చన. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు చెల్లెమ్మా. ఇప్పుడు ఈ దిష్టి అంతా ఎందుకు పిన్ని? మధుమిత గురించి కాకపోయినా నీకు దిష్టి తగిలితే నాకు కష్టంగా ఉంటుంది రామ్. అవును రామ్, మళ్ళీ నీకేదన్నా అయితే మహావదిన తట్టుకోలేదు. పిన్ని ఏం చేసినా నీ మంచి కోరే చేస్తుంది కదన్నయ్య. అర్చన, మధుమిత మన గెస్ట్. తనకి దిష్టి తగిలినా మనకి నష్టమే. రామ్ మధుమితలకి కలిపి దిష్టి తీ. అలాగే మహా. ట్రిప్ ఎలా జరిగింది రామ్? జర్నీ ఎంజాయ్ చేశారా వదినా? ఆ ఊర్లో మీకు ఏ ఇబ్బంది రాలేదు కదా రామ్? సూర్య మధుమిత గారి మీద చాలా కోపంగా ఉన్నాడు పిన్ని. మగాళ్ళందరూ నీలా ఓపిగ్గా ప్రేమతో అర్థం చేసుకోరు రామ్. తమ కోపాలను, ఫ్రస్ట్రేషన్స్ని అమాయకులైన ఆడవాళ్ల మీద చూపిస్తారు. చెయ్యని నేరానికి అరెస్ట్ అయ్యానని సూర్య చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు పిన్ని. సూర్య నేరం చేసినా చెయ్యకపోయినా పాపం మధుమితకి శిక్ష పడింది. అటు కన్నవాళ్ళు, ఇటు తోడబుట్టిన చెల్లెలు మధుని అర్థం చేసుకోకుండా మధుని శత్రువులా చూస్తున్నారు. మధుమితని వాళ్ళకి కాకుండా చేస్తుంది నువ్వే కదొదినా. మహా మధుమితకి న్యాయం చేస్తుంది రేవతి. మధుమిత ఇక్కడ ఉంటే న్యాయం కన్నా అన్యాయమే ఎక్కువ జరుగుతుంది. ఏమైంది సీత?
అర్థం చేసుకో సీత. సూర్యని కలవాలని మధుమిత అడిగితేనే తీసుకెళ్ళాను. అక్కడ సూర్య మీ అక్క మీద సీరియస్ అయ్యాడు. మీ అక్క డల్గా ఉందని మన పొలాలన్నీ తిప్పి చూపిస్తే రిలీఫ్గా ఉంటుందని అలా చేశాను. మీ పిండి చెప్తే చేయలేదన్నమాట. మా పిన్ని కూడా చెప్పిందనుకో. మా పిన్ని చేసింది కూడా మీ అక్క కోసమే కదా. నీకు మరీ ఇంత జలస్ పనికిరాదు సీత. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. అయినా రాముడు సీతను అనుమానించాడు కానీ సీత ఎప్పుడూ రాముణ్ణి అనుమానించలేదు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అనుమానించలేదు. నాకు తెలియకుండా జరిగింది అని బాధపడుతున్నాను. సరే, నీ కోపం తగ్గడానికి నేనేం చేయాలి? గుంజులు తీనా? గోడ కుర్చీవైనా? పోనీ బెత్తం తీసుకొస్తాను. నన్ను కొట్టి నీ కోపం చల్లార్చుకో. రాముడు సీతకి శిక్ష వేశాడు కానీ సీత ఎప్పుడు రాముడికి శిక్ష వెయ్యలేదండి. రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టాడు కానీ సీత ఎన్నడూ రాముడికి ఏ పరీక్ష పెట్టలేదు. హే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రోజంతా మీరు నాకు దూరంగా ఉన్నారు కదా మామ, అందుకే ఏడుపోస్తుంది. నువ్వు దూరం అయితే నేను భరించలేను మామ. పిచ్చి సీత, నేనెందుకు నీకు దూరం అవుతాను? ఈ రామ్ ఎప్పుడు నీవాడే. సీతే రాముడి కట్నం అయితే రాముడు సీత సొంతం. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. చాలు మామ, ఈ ఒక్క మాట చాలు. నేను ధైర్యంగా ఉంటాను. నిన్ను హర్ట్ చేసినందుకు రేపు మనం సరదాగా బయటికెళ్ళొద్దాం, ఓకే? ఇంకేడవకూడదు, హ్యాపీగా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.